ఐబొమ్మ 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 మనకు పెరుగుతున్న నూనె ప్యాకెట్ల ధరలు అక్కర్లేదు, పప్పులు ఉప్పుల ధరలు అక్కర్లేదు, మన కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు పెంచుతున్న ఫీజులు ఇంకా అక్కర్లేదు. కానీ మనకు సినిమా టికెట్లే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు సినిమా టికెట్లు రేట్లు ఎందుకు పెంచుతున్నారండి? మనం ఫస్ట్ షో పోతామనేగా, మనల్ని యూజ్ చేసుకుంటాగా. అట్లా వెళ్ళొద్దు. సినిమా టికెట్ రేట్లు ఎట్లా తగ్గుతాయి? ఇక 1 వీక్ తర్వాత అయినా, ఎంత పెద్ద మూవీ అయినా 1 వీక్ కన్నా తగ్గుద్దిగా. అప్పుడు 150కి వెళ్ళండి, 100 రూపాయలకి వెళ్ళండి. ఇదే ఒకటి మనకు మన కమిషనర్ సత్యనారాయణ గారు చెప్పారు. ఇప్పుడు మనం ఈ యాప్లు యూజ్ చేస్తాం కదా, ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ యూజ్ చేసేటప్పుడు కొన్ని యాడ్స్ వస్తాయి, గేమింగ్ యాప్స్ అని. గేమింగ్ యాడ్స్ వస్తాయి, అందులో మన డేటా స్టోరేజ్ అవుతుంది, మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. మన సత్యనారాయణ గారు చెప్పారు 5 లక్షల మంది డేటా మనది వాళ్ళ దగ్గర ఉందట. మనది వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ సైబర్ నేరగాళ్ళ బారిన ఎలా పడతామంటే ఇలానే. వాళ్ళు ఎట్లయినా షేరింగ్ మార్కెట్ అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ చెడుకైనా యూజ్ చేసుకోవచ్చు. మనం చేసే తప్పు అది ఎప్పటికైనా మనకు తిరిగి వస్తుంది. ఓకేనా? ఇది మన ఉపేంద్ర గారి మూవీలో సీన్ ఉంటుందండి, యూఏ మూవీలో. అక్కడ జనాలకి తినడానికి ఏముండదు, ఉండడానికి ఇల్లు ఉండదు. మొత్తం ఎట్లా అంటే ఒక మూసీ నది పక్కకు ఎట్లుంటారో అట్లుంటారు. మొత్తం చెత్త కుప్పల్లా, ఇల్లు లేక, రేకుల షెడ్లల్లో, తాగడానికి నీళ్ళు లేక, వేసుకోవడానికి బట్టలు లేక అట్లుంటారు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వెళ్ళి డైలీ 40 గ్రాములు రైస్ వస్తుంది. 5 రోజు 40 గ్రాములు, 5 గ్రాములు తగ్గేస్తుంది. ఆ 5 గ్రాముల కోసం వాళ్ళు పోరాడుతారు, 5 గ్రాములు సంపాదించుకుంటారు. 5 గ్రాములు ఆ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ ఎంతో మెచ్చుకుంటారు. అబ్బా గవర్నమెంట్ గొప్పది, మాకు 5 గ్రాములు ఇచ్చింది, తగ్గించిన బియ్యం కూడా అని అలా దండాలు పెడతారు. కానీ అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, స్తంభాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, దాన్ని అడగరు. అట్లుంది మన పరిస్థితి. ఏదో నాకు తెలిసింది చెప్పా, మనం తప్పకుండా క్షమించండి.